హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గులాబ్ జామ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. ఈ గిన్నెతోటి అయితే 1.5 కప్పు అయితే పంచదార తీసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఇలాచి పొడి వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు పంచదార కరిగేటట్టు పాకం అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే కట్ చేసిన పాలను అయితే కాగబెట్టుకొని గోరువెచ్చగా అయినాక అయితే పాలను పోసుకొని అయితే చపాతీ పిండి లెక్క కలుపుకొని ఇట్లా ఉండలు అయితే చేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఈ చేసుకున్న ముద్దలను అయితే వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. పాకం చల్లారినాక ఈ ముద్దలను అయితే వేసుకోవాలి. గులాబ్ జామ్ అయితే రెడీ అవుతుంది. ఒక 10 నిమిషాలు నానినాక తింటే కొంచెం ఉబ్బుతాయి గులాబ్ జామ్లు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉబ్బినాయి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.